దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోని 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజరు ఇతడు అధిపతి, ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనేతోతీయుడైన యెహూ 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయ అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యెహోనాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫట్యా, కోరహీయుడైన ఎల్కానా, యెషీయా, అజరేలు, యెహెజెరు, యాషాబాము, గెదెరు ఊరువాడైన యెరోహాము కుమారులగు యోహేల, ఓబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంతా పాదవేగము గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఎలియాబు, నాలుగవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వ ఇర్మియా, 11వ మక్బన్నయి. గాదీయులకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యొర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను పడమటి లోయలలోనూ ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను: మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియూ కలుగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చియున్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండమునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిస్తీయులకు సహాయము చేయకపోయెను. ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీయుల అధికారులు అతని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునయుండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా, యూదా వారిలో డాలును ఈటెను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది, షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7100 మంది, లేవీలలో అటివారు 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లుగా పాడుచుండిరి. తమ పితరుల ఇంటివారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీలలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇస్సాకారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయదగినదేదో దాన్ని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి.
జెబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నఫ్తాలీయులలో 1,000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటను పట్టుకుని వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. అషేరీయులలో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకునిరి. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచెర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 12వ అధ్యాయము పూర్తి చేయబడినది.